15వ రోజ్గార్ మేళాలో భాగంగా హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో ఆదాయపు పన్ను విభాగంలో ఉద్యోగాలు పొందిన వారికి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నియామక పత్రాలు అందజేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. చెప్పండి శివశంకర్, హైదరాబాద్లో జరుగుతున్న రోజ్గార్ మేళాకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో 2 ప్రదేశాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకటి ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళా కార్యక్రమం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి 51,000 మంది యువత ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇక్కడ ఆదాయ పన్ను విభాగంలో ఉద్యోగాలు పొందిన 100 మందికి పైగా యువతకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నియామక పత్రాలు అందించనున్నారు. ఇక మరో కార్యక్రమం హైదరాబాద్లోనే మరో రోజ్గార్ మేళా కార్యక్రమం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన ఆ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 100 మందికి పైగా కస్టమ్స్ విభాగంలో ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలు స్వయంగా అందజేస్తారు. దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వర్చువల్ గా 47 ప్రదేశాల్లో జరిగే రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం 11:10 ఉద్యోగ నియామకాలు పొందిన యువతతో ఆయన సంభాషిస్తారు. ఆ తర్వాత ప్రధాని రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 47 ప్రదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళా కార్యక్రమాల్లో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు స్వయంగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేస్తారు. వివిధ ప్రదేశాల్లో మొత్తం 47 ప్రదేశాల్లో ఉదయం 11 గంటలకు ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం జరగబోతోంది. ఆయా ప్రాంతాల్లో వారు నియామక పత్రాలు అందజేస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో ఈ 2 కార్యక్రమాల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. శివశంకర్, రాజ్ భూషణ్ చౌదరి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్న వారు ఏ శాఖల్లో పనిచేయనున్నారు? ఇక్కడ మనం ప్రస్తుతం ఆర్టీసీ కళాభవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 100 మందికి పైగా ఆదాయ పన్ను విభాగంలో ఉద్యోగాలు పొందిన వారికి ఈ రాజ్ భూషణ్ చౌదరి, కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నియామక పత్రాలు అందజేస్తారు. వీళ్ళందరూ కూడా ఆదాయ పన్ను విభాగంలో ఉద్యోగాలు పొందిన వారు. రోజ్గార్ మేళా కార్యక్రమం కింద ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరగబోయే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కస్టమ్స్ విభాగంలో ఉద్యోగాలు పొందిన 100 మందికి పైగా యువతకు స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారు. ఇది 15వ రోజ్గార్ మేళా. గతంలో 14 రోజ్గార్ మేళాలు జరిగాయి. 14 రోజ్గార్ మేళాలో కేంద్ర ప్రభుత్వ రంగంలోని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దాదాపు 8 లక్షలకు పైగా ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈసారి ఈ 15వ రోజ్గార్ మేళాలో 51,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ లో 2 కార్యక్రమాల్లో ఇక్కడ ఆదాయ పన్ను విభాగం పరిధికి సంబంధించి విభాగంలో ఉద్యోగాలు పొందిన 100 మందికి పైగా యువత ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని ప్రసంగం అనంతరం వీరికి నియామక పత్రాలు అందజేస్తారు. మరో కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కస్టమ్స్ విభాగంలో ఉద్యోగాలు పొందిన వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నియామక పత్రాలు అందజేస్తారు. మొత్తంగా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. గతంలో మన డిసెంబర్ 2024లో జరిగిన కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా 71,000 మందికి నియామక పత్రాలు అందజేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ కార్యక్రమం చూడొచ్చు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ మనం లైవ్ లో చూడొచ్చు. ప్రధాని ప్రసంగం అనంతరం రాజ్ భూషణ్ సింగ్ చౌదరి వీరికి ఇక్కడ నియామక పత్రాలు అందజేస్తారు. ప్రస్తుతం ఏర్పాట్లు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని వర్చువల్ ప్రసంగం అనంతరం ఇక్కడ కార్యక్రమం ప్రారంభం కానుంది. రోజ్గార్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. సందీప్.